శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేడం నమస్తే. నమస్తే. సినీ కార్మికుల సమ్మె మేడం ఆల్మోస్ట్ 10 డేస్గా జరుగుతోంది. దీనికి అసలు ఏమైనా ఒక సొల్యూషన్ వచ్చిందా? అసలు ఈ సమ్మె పైన మీ అభిప్రాయం ఎవరు కరెక్ట్ అంటారు? అసలు ఎవరు కరెక్ట్ ఏం లేదు, రెండో మాటే లేదు. కార్మికులే కరెక్ట్. కార్మికులకి 3 సంవత్సరాలుగా వేతన సవరణ లేదు, వేతనాలు పెంచమని అడుగుతున్నారు. ఇప్పుడు ఈ 3 సంవత్సరాల్లో మనుషుల జీవితాల్లో ఎంత మార్పు వచ్చిందో అందరికీ తెలుసు. ఇప్పుడు మనకు తెలుసు, కుటుంబాలు నడుపుతాం, కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎంత పెరిగింది, స్కూల్ ఫీజుల దగ్గర నుంచి ఎంత పెరిగినాయి, తోటకూర కట్ట దగ్గర నుంచి చూసుకుంటే మటన్ ఎంత పెరిగింది, ఇవన్నీ నిత్యావసరాలేగా, పెద్ద విలాసాలు కూడా కాదు కదా. మరి అలాంటప్పుడు వాళ్ళ వేతనాలు పెరగకపోతే ఎట్లా? వేతనాలు పెరగాలా లేదా? వాళ్ళు అడిగే దాంట్లో న్యాయం ఉంది, కాకపోతే 30% అన్నది కరెక్ట్ కాదు. 30% పెంచాలి అంటే చాలా హెవీ బర్డెన్ అయిపోతుంది నిర్మాతకి. అందుకని ఏంటి అంటే ఒక ఈ సంవత్సరం 10% పెంచుతాము, నెక్స్ట్ ఇయర్ ఇంకో 10% పెంచుతాం, అట్లా ఏదో ఒక ఎమికబుల్ సొల్యూషన్ చూసుకోవాలి. ఇక్కడ స్వార్థం లేకుండా యూనియన్లు నడిపేవాళ్ళు లేరు. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీ వైపు నుంచి అంటే కార్మికుల వైపు నుంచి నేను అనేది, అలాగే నిర్మాతల వైపు నుంచి, ఇండస్ట్రీ వైపు నుంచి, అంటే ప్రొడ్యూసర్స్ కావచ్చు, డైరెక్టర్స్ కావచ్చు, లేకపోతే ఇండస్ట్రీగా చూసుకుంటే గనక ఎవరైతే వైట్ కాలర్ వాళ్ళు ఉన్నారో వాళ్ళ వైపు నుంచి నిస్వార్థంగా కార్మికుల పక్షం ఆలోచించే వాళ్ళు లేరు. ఇక్కడ చూడాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఎందుకు అందరూ దాసనారాయణరావు గారిని ఎందుకు గుర్తు చేసుకుంటున్నారు? దాసనారాయణరావు గారు ఆయన ఒక ప్రొడ్యూసర్గా, ఆయనకు ప్రొడ్యూసర్ పడే కష్టం ఏంటో తెలుసు. అలాగే ఒక కార్మికుడి పక్షం ఆలోచించి కార్మికుడికి ఏం అవసరమో ఆలోచించడం వచ్చు కాబట్టి ఆయన ఈక్వేషన్ కుదిరింది. ఇప్పుడు అలాంటి మనుషులే లేరు సినిమా ఇండస్ట్రీలో. ఎవరికి వాళ్ళు, అప్పుడు ఇండస్ట్రీ మొత్తం ఒక తాటి మీద ఉండేది. అలాంటిది అప్పుడు ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవడానికి కుదిరేది. ఇవాళ నిర్ణయం తీసుకోవాలి అంటే రామానాయుడు ఫ్యామిలీని ఒప్పించాలి, అల్లు అరవింద్ ఫ్యామిలీని ఒప్పించాలి, మెగా ఫ్యామిలీని ఒప్పించాలి, అలాగే ఇంకా దిల్ రాజు, వీళ్ళు 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 ఇంతమంది ఉన్నారు. వీళ్ళందరూ ఎవరికి వాళ్ళే ఆ నలుగురు అని చెప్పుకుంటారు కదా. ఈ ఆ నలుగురు ఎవరికి వాళ్ళు వాళ్ళ ప్రయోజనాల కోసం వాళ్ళు ఉంటున్నారు తప్పితే సమిష్టి ప్రయోజనాలు అనేది మాయమైపోయి చాలా రోజులు అయిపోయింది. ఇప్పుడు మా అసోసియేషన్ ఉంది, అసలు మా అసోసియేషన్ అనేది ఒకటి ఉంది అనేది గుర్తుందా ఎవరికన్నా? మహానుభావుడు మోహన్ బాబు గారు వాళ్ళ అబ్బాయిని విష్ణుని మా అసోసియేషన్ ప్రెసిడెంట్ని చేసిన దగ్గర నుంచి అసలు మా అసోసియేషన్ ఉనికిని కోల్పోయింది. ఎక్కడ మాటే వినిపించట్లేదు. వాళ్ళ వైపు నుంచి ఒక స్టేట్మెంట్ లేదు, వాళ్ళ వైపు నుంచి ఒక మంచి లేదు, ఒక చెడు లేదు. అసలు వాళ్ళ ఇంత యుద్ధం లాంటి వాతావరణం వస్తే, కార్మికులు సమ్మె చేస్తుంటే ఎక్కడ లేదు కదా, మాట్లాడేవాళ్ళు లేరు. అందుకని పైగా ఇంకొకటి ఏమైపోయిందంటే, మొదటి నుంచి ఉంది పెద్ద సినిమాలని చిన్న సినిమాలు అని ఒక తారతమ్యము. ఒక 10-15 సంవత్సరాల నుంచి, ఒక 20 సంవత్సరాల నుంచి ఎక్కువైంది, కానీ అంతకుముందు ఇంత ఉండేది కాదనుకుంటా. అందరికీ సమాన గౌరవం ఉండేది. ఇప్పుడు ఈ కొత్త వాళ్ళు వచ్చేసిన తర్వాత, ఇప్పుడు రామానాయుడు గారి తర్వాత వాళ్ళ అబ్బాయి వచ్చాడు, అట్లా వచ్చేసిన తర్వాత వీళ్ళు చిన్న నిర్మాతలతోటి కలవటానికి పెద్దగా ఇష్టంగా లేరు. సెకండ్ జనరేషను ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చిన్న ప్రొడ్యూసర్స్ తోటి స్నేహంగా ఉండటానికి కానీ కలవటానికి కానీ ఇష్టంగా లేరు. అది ఇది కాదు అనుకుంటే, వాళ్ళు ఏదైనా సినిమా తీస్తే ఆ సినిమాని వాళ్ళు రిలీజ్ చేసుకోలేకపోతే వీళ్ళు రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు అట్లా ఎన్నో సినిమాలు రానా వాళ్ళ ఫాదరు కలిసి రిలీజ్ చేశారు. వాళ్ళు తీయరు, కానీ వాళ్ళ బ్యానర్ మీద రిలీజ్ అవుతాయి. ఇది ఎందుకు వస్తుంది అట్లా అంటే? ఎవరికి వాళ్ళకి రిలీజ్ చేసుకునే సత్తా లేకుండా అయిపోయింది. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, సినిమాలు లేట్ అవ్వటము, అలాగే చిన్న నిర్మాతకి ఆ బయ్యర్లు కూడా అంతంత మాత్రంగా ఉంటారు, ఫైనాన్షియర్స్ కూడా చిన్నోళ్ళని తొక్కేస్తారు. పెద్దోళ్ళ మీదేమో, పెద్దోళ్ళ దగ్గరేమో వంగి నమస్కారాలు పెడతారు, చిన్నోళ్ళ మీదేమో జులుం చేస్తారు. ఇన్ని వెరసి కారణాలతోటి సినిమా ఇండస్ట్రీ ఇవాళ ఏ ముక్క కా ముక్క, ఏ చెక్క కా చెక్క అన్నట్టు ఉన్నాయి.
ఈ పరిస్థితుల్లో సినీ కార్మికుల సమ్మె ఒకటి ఇప్పుడు ఏదో అంటారే ఉరుములు లేని వర్షం లాగా వచ్చింది. దీన్ని పరిష్కారం చేసుకోవాలంటే ఏంటి, ఎట్లా చెయ్యాలి అసలు? ఇప్పుడు ఒక కార్మికుడికి ఎట్లా నిర్ణయం చెయ్యాలి అని అంటే, ఇప్పుడు ఒక ఆయన వచ్చేసేసి నాది పాన్ ఇండియా మూవీ, నేను ఆహా ఓహో నాకు 1 సంవత్సరం పాటు నాకు కావాల్సిందే మనుషులు అన్నట్టు మాట్లాడతారు ఒకళ్ళు. సంవత్సరాల తరబడి సినిమాలు తీసేవాళ్ళు ఎక్కువయ్యారు కదా ఈ మధ్య. అట్లా ఉంటాయి. కొంతమంది ఏమో ఒక షెడ్యూల్ తీసిన తర్వాత డబ్బులు చూసుకొని మళ్ళీ 2వ షెడ్యూల్ సినిమా స్టార్ట్ చేసుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది. ఈ పరిస్థితుల్లో ఇండస్ట్రీని కొంచెం డివిజన్ చేస్తే ఏమన్నా ఈ సమస్యకి పరిష్కారం దొరుకుతుందేమో అనిపిస్తుంది. డివిజన్ అంటే పెద్ద సినిమాలు, బాగా పెద్ద సినిమాలు, హెవీ బడ్జెట్ పిక్చర్స్కి ఒక రకమైన కార్మికులు, కాస్త మధ్యస్థంగా ఉండే సినిమాలకి ఒక రకమైన కార్మికులు, కింద మరీ చిన్న బడ్జెట్ సినిమాలకి చిన్న నిర్మాతలకి. అయితే అప్పుడు ఈ పైన వాళ్ళు 30% పెంచుకుంటారా, ఒకవేళ ఇష్టమై వాళ్ళకి మనసు పసందుగా అనిపిస్తే 35% చేసుకుంటారా, వాళ్ళు భరించగలుగుతారా, ఆ భారాన్ని మోయగలుగుతారు. ఆ కింద వాళ్ళు కొంచెం పర్వాలేదు, మరీ కింద మరీ చిన్న చిట్టి నిర్మాతలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇంతంత భారాన్ని మోయలేరు. కాబట్టి వీళ్ళకి అలా ఏమైనా సెగ్రిగేషన్స్ చేస్తే, ఏమైనా తరగతులుగా విభజించితే తప్పితే ఈ సమస్య ఒక పరిష్కారము, ఒక కొలిక్కి వచ్చేదే అనిపించట్లేదు. ఇది ఏదైనా గడ్డు సమస్యే. పైగా వీళ్ళకి అసలు ఈ పెద్ద నిర్మాతలు అనే వాళ్ళని అసలు అయ్యో పాపం అనకూడదు. పేరుకి ఏదన్నా వస్తే కనుక పాన్ ఇండియా మూవీ, 200 కోట్ల మూవీ, 300 కోట్ల మూవీ, 700 కలెక్షన్ చేసింది, అది చేసింది, ఇది చేసింది అని చెప్పుకుంటారు కదా. మరి సినిమా కార్మికుల దగ్గరికి వచ్చేసరికి డబ్బులు ఇవ్వడానికి మీకు అసలు చేతులు రావెందుకు? వాళ్ళకి ఎందుకు పెంచరు? హీరోల రెమ్యునరేషన్ల సంగతి ఏంటి? హీరోల రెమ్యునరేషన్లు పెంచుకుంటూ పోతున్నారు కదా మీరు. అలాగే ప్రొడక్షన్ కాస్ట్ విపరీతంగా పెంచుకుంటూ వెళ్తున్నారు కదా. మరి అలాంటప్పుడు వీళ్ళకి పెంచడానికి ఏంటి, మీకు వచ్చిన బాధ ఏంటి, మీకు వచ్చిన కష్టం ఏంటి అని కానీ ఆలోచిస్తే మనకు అర్థమయ్యేది ఏంటి అంటే, క్లియర్ కట్గా ఇక్కడ ఈ చిన్న వాళ్ళకి, చిన్న నిర్మాతలకు అన్యాయం జరుగుతుంది అనేది అర్థమవుతుంది. అందుకోసం మీరు బయట వాళ్ళ ముందు గప్పాలు కొట్టుకునే కన్నా మీ కార్మికుల్ని మీరు కాస్త, కార్మికులు బాగుంటేనే ఏదైనా బాగుంటుంది. అందుకని కార్మికుల్ని మీరు కాస్త సహృదయంతో అర్థం చేసుకొని వాళ్ళ బాధలు, వాళ్ళ కష్టాలు. ఇప్పుడు పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్ ఇంట్లో వాళ్ళ తోటమాలికి ఇచ్చినంత డబ్బు కాదు ఒక టెక్నీషియన్కి ఇచ్చే డబ్బు. మీకు టెక్నీషియన్స్ అవసరం లేదా? ఇప్పుడు కార్మికులు అవసరం లేదా మీకు? 365 రోజులు పనులు దొరుకుతాయని గ్యారంటీ లేదు కదా. దొరికిన రోజే పని కదా. మరి అలాంటప్పుడు వాళ్ళు ఎట్లా బతుకుతారు అనుకుంటారు? పైగా ఈ పనులకు అలవాటు పడిపోయిన వాళ్ళు ఇంకే పని చేయలేరు. ఇది ఒక ప్రపంచం. వీళ్ళు కోపస్థ మండోకాల్లో ఉంటారు. ఏ పని చేసిన వాళ్ళన్నా వచ్చి ఇక్కడ ట్రైన్ అవుతారేమో కానీ ఇక్కడికి వచ్చిన వాళ్ళు మట్టుకు ఇంకెక్కడ పనికిరారు. అందుకని కార్మికుల గురించి కాస్త ఆలోచించాలి. పైగా కార్మిక నాయకులు అనబడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వర్కర్స్ యూనియన్స్ ప్రెసిడెంట్స్, వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చిత్తశుద్ధిని కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. కార్మికులు కూడా గుడ్డిగా అక్కడ ఒక మాట ఇక్కడ ఒక మాట చెప్పే వాళ్ళ నమ్ముతున్నారేమో అని కూడా అనిపిస్తుంది. ఇప్పుడు ఒక రకంగా కోట్లు అవినీతి చేసిన వాళ్ళు కూడా ఇవాళ యూనియన్ లీడర్లుగా ఉన్నారు. మరి వీళ్ళు ఏ కార్మికుల పక్షం వహిస్తారు? ఇట్లాంటి వాళ్ళు డబ్బు తినడానికి అలవాటు పడిపోయిన వాళ్ళు నిర్మాతల దగ్గర కొమ్ము కాయడానికి సిద్ధంగా ఉంటారు తప్పితే కార్మికుల పక్షం ఎందుకు వహిస్తారు? ఇది కూడా ఆలోచించాల్సిన విషయం. కార్మికులు కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే కమిషనర్ కావచ్చు, అంటే లేబర్ కమిషనర్ కావచ్చు, లేదు సినిమాటోగ్రఫీ మంత్రి కావచ్చు, లేకపోతే ఇట్లాంటి వాళ్ళందరి అనుభవంతో వీళ్ళందరూ కలిసి ఒక సముచితమైన నిర్ణయం తీసుకొని దీనికి ఎక్కడో చోటు ఫుల్ స్టాప్ పెట్టాలని. వీళ్ళు ఏమనుకుంటారంటే ఈ సమ్మె ఇంకో 4 రోజులు కొనసాగింది అనుకో, కడుపు మాడితే ఆడే వస్తాడులే అనుకునే తత్వంలో ఉన్నారు వీళ్ళు. అది కరెక్ట్ కాదు. మీ జేబులు బాగా నిండుతున్నాయి, మీ పొట్టలు బాగా నిండుతున్నాయి అంటే కాదు, మీరు ఆస్తులు కూడబెట్టుకుంటున్నారంటే కాదు. వాళ్ళ గురించి కూడా కొంచెం ఆలోచించాలి. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. రైట్.